జగన్ మీద తాజాగా షర్మిల మరొకసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలో జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యకి రారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటూ బయటకు వచ్చారు. దేనికి సిద్ధం జగన్ సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? ప్రత్యేక హోదాను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా? రాష్ట్రంలో లిక్కర్ మైనింగ్ మాఫియాకి సిద్ధమా? మీరు సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. ప్రత్యేక హోదాపై జగనన్న చేతులు ఎత్తేశారు. బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని ఏమీ చేయలేమంటున్నారు. రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఎన్నాళ్ళు అడగలే? నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలని తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ బిడ్డ అడుగుపెట్టింది. పోలవరం వచ్చేంత వరకు కొట్లాడతా, హోదా సాధించే వరకు కొట్లాడతా. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హోదా రాదు. రాష్ట్రంలో బాబుకి ఓటేసినా, జగన్కి ఓటేసినా, పవన్కి ఓటేసినా బీజేపీకి వేసినట్టే. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాజ్యం వెళ్తోంది. హోదా రావాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతాను రాహుల్ హామీ ఇచ్చారు. తలెత్తుకునేలా రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలి. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలి. వస్తుంటే దారిలో ఒక అన్నని అడిగే ఎలా ఉంది బాపట్ల అని అడిగే. వైఎస్ఆర్ హయాంలో 1400 కోట్లతో చేసిన అభివృద్ధి తప్ప మరేం లేదన్నారు. బాబు చేసిన అభివృద్ధి లేదు, జగనన్న చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కనీసం రోడ్లు కూడా వేయలేదట. ఆ రోజు గ్రామాలకు వేసిన రోడ్లు తప్ప కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదట. తాగడానికి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంపీలు ఇసుక మాఫియా మీద ప్రేమ తప్ప మరొకటి లేదు. ప్రజల్ని పట్టించుకునే తీరిక లేదు. కెనాల్స్ కట్టలు కట్టే తీరిక లేదు. కానీ ఆ పక్కన ఇసుక దోచుకుంటున్నారు. వైఎస్ఆర్ గుర్తుతో గెలిచాక వైఎస్ఆర్ ఆశయాలను మర్చారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.